సూక్ష్మం తెలియాలి. ఇది తెలియక ఏం చేస్తూ ఉంటాం, సభలలో సిద్ధాంతీకరణం చేస్తూ ఉంటాం. ఎన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, ఏది రైటు ఏది తప్పు అని దాంతోనే పోతాం. ఏది సిద్ధాంతీకరణలోనే వెళ్ళిపోతాం, రాద్ధాంతం అంటాం దాంట్లో. ఇంకోటి చేసేవాడిని, ఇంకోటి చేసే పనిని రైటా తప్ప అని మనం చూసేవాళ్ళం. మనకు భగవంతుడు ఏం కనపడతాడండి? మనం చేసే పని రైటో తప్పు మనకు తెలుస్తుంది. కానీ మీరు అన్నం తింటున్నారంటే మీరు ఆకలేసి తింటున్నారో లేకపోతే ఆకలి లేకుండా తింటున్నారో నేనా చెప్పేది? మీరా నేనా? మీకు ఒంట్లో బాగానే ఉంది అని డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చినట్లు, నాకు రోజు తలనొప్పి వస్తుంది మొర్రో అంటే నథింగ్ రాంగ్ విత్ యూ అంటాడు డాక్టర్. తలకాయ నొప్పి వస్తుందని మీరు చెబుతూ ఉంటే తప్పు లేదని డాక్టర్ చెబుతాడు. వాడేవాడు సర్టిఫికేట్ వాడు కాదు ఇచ్చేది. మీకు ఆకలేస్తుందో లేదో మీరు చెప్పాలి, కానీ మీకు ఆకలేస్తుందో లేదో నేను చెప్పకూడదు. మీకు దాహం అవుతుందో లేదో మీరు చెప్పాలి, కానీ మీరు మంచినీళ్ళు తాగటాన్ని మీరు నిర్ణయించుకోవాలి, నా మంచినీళ్ళు తాగటాన్ని నేను నిర్ణయించుకోవాలి. కానీ మీరు ఏ ఆరాధన చేయాలో నేను నిర్ణయించకూడదు, నేను ఏ ఆరాధన చేయాలో మీరు నిర్ణయించకూడదు. అందరూ ఒకే ఆరాధనలో పెడతారు ఆ మార్గాన్ని వెళ్ళినప్పుడు. ఎందుకంటే ఎవడు ఏ నామోచ్చారణ చేసినా, ఎవడు ఏ స్మరణ చేసినా, ఎవడు ఏ జపం చేసినా ఆ గొంతుతోనే చేస్తున్నాడు, ఆ శబ్ద బ్రహ్మనే చేస్తున్నాడు, ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసనే చేస్తున్నాడు. కనుక ఆ అంతర్యామినే చేస్తున్నాడు, ఆ పరమాత్మనే చేస్తున్నాడు. ఈ గొంతు కాక ఇంకో కొత్త గొంతు తెచ్చుకుని చేయడు కదా ఎవడను. రామ అన్నా, కృష్ణ అన్నా, గణపతి అన్నా, ఏమన్నా ఆ గొంతుతోనే కదా. వాడి గొంతులోంచి ఏ శబ్ద బ్రహ్మం వచ్చి ఆ పలుకు పలుకుతున్నాడో మీ గొంతులోంచి కూడా ఆ శబ్ద బ్రహ్మం వచ్చే కదా ఆ పలుకు పలుకుతున్నాడు. కనుక ఒకే శబ్ద బ్రహ్మంతో ఇన్ని దేవతల దేవుళ్ల యొక్క పేర్లు మనం కనిపెట్టుకుంటున్నామంటే ఇవన్నీ దేవుళ్ల పేర్లు గాని దేవుళ్లు గారు. విష్ణువు, శివుడు, నారాయణుడు ఇవన్నీ దేవుళ్ల పేర్లు గాని దేవుడు ఎవరు? ఆ మాట అంటున్నవాడు, ఉచ్చరిస్తున్నవాడు, శ్వాస రూపంలో ఉన్నవాడు, ఆ లోపల ఉన్నవాడు, మీ చేత శ్వాస పీల్పించి విడిపిస్తున్నవాడు, అంటున్నవాడు, వింటున్నవాడు ఆయన అంతర్యామి దేవుడు. గాని ఈ పేర్లతో మనం తెలుసుకునేటువంటిది దేవుడి విగ్రహాలు మాత్రమే. దీనికోసం యోగాభ్యాసం ఇచ్చారు పెద్దలు. ఆ యోగాభ్యాసాన్ని మనం ఎలా చేయాలో స్మరించుకునేందుకోసం అని చెప్పి అప్పుడు ఆ పెద్దల్ని స్మరించుకుంటూ ఇలా ఏర్పాటు చేస్తూ ఉంటాం. మాస్టర్ సివివి గారు మొదలైనటువంటి మహానుభావులు రూపంలో భగవంతుడు అవతారం ఎత్తి వచ్చి, అంటే ఇంతమంది అవతారాలు ఉంటారా అని అడిగాడు ఆయన. ఈ భూమి మీద ఉన్నటువంటి సమస్త జీవరాశులు కూడా వాడి యొక్క అవతరణ లీలలే గాని మరొకటి కావని చెప్పి పురాణాలు చెబుతున్నాయి. ఈ రూపం అవతారం అయ్యి ఆ రూపం కాలేదు అంటే అట్లా ఉండడు భగవంతుడు. ఓహ్ని గిట్టిన తనకు నచ్చినటువంటి వాళ్ళు అవతరించి తనకు నచ్చని వాళ్ళు మనం ఎందుకు అవతరిస్తాం అనేవాడు మానవుడు అవుతాడు, కానీ దేవుడు అవడు. అందరిలోనూ అంతర్యామిగానే ఉంటాడు. దేవుడు లేడని నడిచేటువంటి వాళ్ళు కూడా శ్వాస ఉండదు. శ్వాస వాడికి ఊపిరి కుట్టొస్తుందా? రాదే. 10 మాటలు దేవుడు లేడని అరిస్తే వాడికి ఆస్తమా వస్తుందా? ఎన్నడు రాదు. దేవుడు ఉన్నాడని అరిచినా చేయకూడని పనులు చేస్తే ఆస్తమా వస్తుంది. కనుక దేవుడు ఉన్నాడని అరిచినంత మాత్రాన వాడు ఉప్పొంగడు, దేవుడు లేడని అరిచినంత మాత్రాన వాడు కోప్పడ్డు. అవి చేసినట్లయితే వాడు కూడా మనిషి అయి ఉండేవాడు. చూడండి, ఒక ఆయన వెనకట వాడు ఆ జన్మ బ్రహ్మచారి. ఆయన రోజు తను వంట చేసుకుని ఇంకెవడో అతిథికి భోజనం పెట్టి తర్వాత భోంచేసేవాట. ఒక రోజున పరమేశ్వరుడు వాడిని పరీక్ష చేయడానికి ఏం చేశాడు, అతిథి ఎవడు రాకుండా చేశాడు. మధ్యాహ్నం 12 గంటల వరకు చూశాడు, 1 గంట వరకు చూశాడు, 2 గంటల వరకు చూశాడు, 3 గంటల వరకు చూశాడు, ఎవడు రాలేదు. రాకపోతే చిట్ట చివరికి ఇక భోజనం చేయటం ఆ రోజున మానేద్దామని అనుకుంటూ ఉండగా ఎవడో దూరం నుంచి వాడు స్నానం చేయలేదు. వాడు చాలా మట్టి కొట్టుకుని ఉన్నాడు, మురికి కోటు తొడుక్కుని ఉన్నాడు, పాత చెప్పులు తొడుక్కుని ఉన్నాడు, చేత్తో నూనె సీసా పట్టుకుని ఆ శనేశ్వరుడు స్వరూపంలో కనిపించాడు. కనిపిస్తే, స్వామి తమరు మా ఇంట్లో భోంచేసి వెళ్ళాలి, ఆతిథ్యం స్వీకరించి వెళ్ళాలి, లేకపోతే నేను మంచినీళ్ళు తాగటానికి వీల్లేదు, నియమం పెట్టుకున్నాను అన్నాడు. అంటే నేను చాలా పని మీద పెడుతున్నాను, తొందర పని మీద, ఏటో మధ్యాహ్నం నువ్వు సైతాన్ వెళ్ళే భోజనం ఉంటావు ఏటో అన్నట్టు. వాడు కాదు బాబు, నా ఎంతో దయ నుంచి భోజనం చేయండి అన్నాడు. సరే నువ్వు పిలుస్తున్నావు, నువ్వు అంతగా ఏడుస్తున్నావు కనుక వస్తున్నాను అన్నాడు. సరే దయచేయండి. వచ్చాడు. వచ్చిన తర్వాత స్వామి స్నానం చేయండి అన్నట్టు, నీళ్లున్నాయి, నేను తొందరగా పని మీద పోతున్నానని చెబితే మధ్య స్నానపానం అంటానంటే నువ్వు భోజనం చేయమన్నావు కనుక వచ్చాను పెట్టానట్టు. అయ్యే వీడి తగలయ్యా, వీడు అదో రకంగా ఉన్నాడు, వీడిని పిలవకపోయినా బాగుండేది అనుకున్నాడు. సరే ఇటు పోనీ కాళ్ళు చేతులు కడుక్కురండి అన్నట్టు, నాకు అలవాట్లేదన్నట్టు. సరే బిస్తరేసి వడ్డించి ఇద్దరికి వడ్డించుకున్నారు. దైవ ప్రార్థన చేద్దాం, ఒక మాట శివస్మరణ చేద్దాం అన్నట్టు. నోర్మయ్యి అన్నట్టు. శివుడి కూడా అలాంటి నా దగ్గర మాట్లాడటానికి వీల్లేదు, ఇంకోటి అయితే తన్నేవాడిని కొత్తవాడు కనుక ఊరుకున్నా అన్నాడు. అనేటోడు వీడు ఒడుమండి
వాడికి వడ్డించిన విస్తరి తీసి అవతల పారేశాడు. చాలా కోపం వచ్చేసింది. ఆ విస్తరి తీసి విసిరి అవతల పారేసేసి తాను వడ్డించుకున్నది కూడా తీసి విసిరి అవతల పారేసి అలాగే దిగాల పడి కూర్చున్నట్ట పాపం గోడకి అనుకుని. శ్వాస వచ్చినట్టయి మొహం తిరిగిపోయి తెలివి తప్పి లోపల ఒక పెద్ద స్ఫటికలింగం కనిపించి దాని మీద త్రిశూలధారి జటాజూటం ధరించి అర్ధచంద్రాకారమైనటువంటి చంద్రుడిని ధరించి వెనక నందీశ్వరుడు, పక్కన పార్వతి పరమేశ్వరుడు ఎన్నడూ ప్రత్యక్షంగా ఆ రోజున ప్రత్యక్షం అయ్యాడు. ప్రత్యక్షం అయితే వరవిస్తాడు అనుకున్నాడు. అంటే ఆయన అన్నట్టు, ఒరే నీ దగ్గరకు వచ్చినటువంటి వాడు ఇందాక వాడికి ఎన్నేళ్లు ఉంటాయి అన్నట్ట. 50 ఏళ్లు ఉంటాయి. ఈ 50 ఏళ్ల నుంచి వాడు అన్నం తింటున్నాడంటావా లేదంటావా? తింటున్నాడా? ఎవరు పెడుతున్నాడు వాడికి అన్నం అన్నాడు. తమే ప్రభు అన్నట్ట. ఏమిరా వాడికి నేను అన్నం పెడుతూ ఉంటే నీకు వచ్చిన మైరోగం ఏమిటన్నట్టు. 50 ఏళ్ల నుంచి వాడికి దేవుడు లేడు అంటున్న వాడికి నేను 50 ఏళ్ల నుంచి అన్నం పెడుతూ ఉంటే నాకు లేనటువంటి ఆ అభ్యంతరం నీకెందుకు వచ్చిందని అడిగాడు. అంటే దేవుడు లేడు అనేటువంటి వాడికి అన్నం పెట్టని వాడు మానవుడు అవుతాడు కానీ దేవుడు అవడు. పాలిటిక్స్ అవుతుంది కానీ ఆధ్యాత్మిక వ్యక్తి ఎందుకు అవుతుందంటే మనం ఓటేసేవాడే అన్నం తినాలి అనుకుంటే అలా ఉండదు విషయం. అందుకని పెద్దలు ఏం చెప్పారంటే, నువ్వు ఏ దేవుణ్ణి ఆరాధించుకున్నా సరే వాడిని అదే మనస్సు అనేటువంటి దేవతతో ఆహ్వానం చేస్తున్నావు. ఏ దేవుడి నామం ఉచ్చరించినా సరే నీ కంఠంలో ఉన్న శబ్ద బ్రహ్మం అనేటువంటి రూపంతో ఉచ్చరిస్తున్నావు. వాడితో చేయబడినటువంటి మూర్తులే ఇవన్నీ కానీ మరొకటి ఏమి కాదు నాయన. నీకు నీ పూర్వజన్మ విశేషం చేత ఏదో ఒక సుకృతం చేత ఒక దైవము, ఒక మూర్తి, ఒక గురువు, ఒక మంత్రం వస్తుంది. దాన్ని నువ్వు స్వీకరించు. దాని ద్వారా నీ మార్గం నువ్వు చూడు. నువ్వు తరించే మార్గం నువ్వు చూస్తూ ఇతర మార్గాలు ఎలా ఉన్నాయో తప్పకుండా తెలుసుకోవచ్చు, ఏం అభ్యంతరం లేదు. కానీ ఈ ఇతర మార్గాలు తప్పులు అనేటువంటిది ఏదన్నా ఏ ఒక్క మార్గాన్ని తప్పు అనేటువంటి దాంట్లో నువ్వు పడ్డప్పటికీ కూడా ఈ జన్మ వ్యర్థమైపోతుంది. మళ్ళీ సెప్టెంబర్కి కట్టవలసి వస్తుంది. ఇస్తాం ఎన్ని జన్మలు ఇట్లాగా మార్చిపోతే సెప్టెంబర్ పోతే మార్చేలే అన్నట్టు ఏ దేవుడిని ఆరాధిస్తే ఎక్కువ రేటు అనేటువంటి వ్యామోహంలో పడ్డటువంటి వాడు ఎవడు ఎన్నడూ బాగుపడలేదు, ఎప్పుడూ బాగుపడలేదు. ఏ దేవుడి కంటే ఏ దేవుడు గొప్పవాడో చెప్పగలవాడు వాడు దేవుడి కంటే గొప్పవాడు అవుతాడు. కానీ తక్కువవాడు ఎందుకు అవుతాడు? ఇక వరుసను దేవుళ్ళని పెట్టి వీళ్ళలో ఎవడు గొప్పవాడో నేను చెప్పగలనంటే నేను వాడికంటే గొప్పవాడిని ఉండదు. కనుక ఇలాంటి వెర్రి విపుడు శాస్త్రం పోవాలి. వ్యామోహాలు అంటారు వీటిని. ఈ వ్యామోహాలు నశించాలి. కర్మ మార్గం గొప్పదా, జ్ఞాన మార్గం గొప్పదా అని ప్రశ్నించేవాడు ఆ రెండింటిలోనూ ఏది ఇష్టం లేని వాడు కాలక్షేపం చేస్తూ చచ్చిపోయే సోంబేరీలు. ఒక్కొక్కరికి కర్మ మార్గం తరుణోపాయం ఇస్తుంది. వాడు కర్మ మార్గాన్ని పెడతాడు. తాను చేస్తున్నటువంటి సత్కర్మాచరణం చేత తరిస్తాడు. ఒక్కొక్కడు జ్ఞాన మార్గాన్ని పెడతాడు. కానీ జ్ఞాన మార్గం పవిత్రం అవడానికి కర్మ సాధన తప్పదు. కర్మ మార్గం పవిత్రంగా ఉండటానికి తనను సాధన చేయడానికి జ్ఞాన మార్గం తప్పదు. ఈ రెండు పరస్పరాశ్రయములు. అది లేనిది ఇది లేదు, ఇది లేనిది అది లేదు. భక్తి మార్గం అనేటువంటిది ఈ రెండు లేనిది పుట్టదు. జ్ఞాన మార్గం కర్మ మార్గం సమన్వయం లేనిది పుట్టదు. ఎన్ని చేసినా దేవుడికి మనం ఎన్ని నైవేద్యాలు పెట్టినా ఉచ్ఛ్వాస నిశ్వాస పీలుస్తున్న దేవుడు, మాట్లాడుతున్న దేవుడు, బతుకుతున్న దేవుడు, శరీరాలు అనేటువంటి విగ్రహాలలో నడుస్తున్నటువంటి సజీవుడైన దేవుడిని ఆరాధించనిదే ఎన్ని గుళ్ళు తిరిగినా, ఎన్ని దేవతలు, ఎన్ని కొబ్బరికాయలు కట్టినా, ఎన్ని సహస్ర నామాలు చేసినా, ఏం చేసినా పలకడు. ఒక్కటి మనకు చేతనై ఉండాలి. నువ్వు పత్రం ఇచ్చినా సరే, ఇదిగో తులసి, ఇదిగో మా దొడ్లో తోటకూర కాసి ఇస్తాం అప్పుడప్పుడు పక్కవాడికి. ఆ ఇచ్చినప్పుడు నాకు ఇస్తున్నందుకు గుర్తుంచుకుని ఇచ్చినట్లయితే సఫలం అవుతుంది అన్నాడు వాడు. అంతేగాని మా పక్కవాడికి ఇచ్చాను మళ్ళీ వీడు ఎప్పుడు నా అవసరం వస్తే గుర్తుంచుకుంటాడా మళ్ళీ లేదా అనే దృష్టితో ఇచ్చినటువంటిది బూడిదలో పోసిన పని. వాడికి ఇవ్వకు. వాడిలో ఉన్నటువంటి వాడు ఎవడు చేయబట్టి అందుకుంటున్నాడో వాడికి అన్నాడు. పత్రం ఇచ్చినా, పుష్పం ఇచ్చినా, ఫలం ఇచ్చినా, ద్వయం ఇచ్చినా భక్తితో ఇయ్యి. కానీ వీడు రేపు ఎందుకైనా పనికొస్తాడనేటువంటి ధృతరాష్ట్రుడు వంటి దుర్బుద్ధితో ఇవ్వకు. వీడికి ఏదైనా ఉపకారం చేస్తే రేపు మళ్ళీ ఉత్తరోత్తర పనికొస్తాడనే బుద్ధితో ఇచ్చావంటే నువ్వు చేసినటువంటి దానం సమస్తం కూడాను నిష్ఫలం అయిపోతూ ఉన్నది. ఒక పల్లెటూరులో ఓ నెల రోజులు పోయిన తర్వాత నాకేదైనా పని ఉంది అనుకోండి. ఆ పల్లెటూరు నుంచి ఎవరన్నా మా ఊరు వస్తే వాడిని మా ఇంట్లో భోజనం చేయమని అనుకోండి. మళ్ళీ అంటే వాడి ఊరు వెళ్ళి వారి రోజులే ఉండాలి.
ఊరు వస్తే భోజనం చేయమన్నా అనుకోండి, అది దానం అవుతుందా? వాడితో పాపం ఆచార్య గారు చాలా మంచివారు, భోజనం చేయమన్నారు మహారాజు అని అనుకుని చేసి పెడతారనుకోండి. మళ్ళీ వాడు ఊరు వెళ్ళినప్పుడు ఏమవుతుందో తెలిసిన, నేను వెళ్ళేటప్పటికి వాడు తిరుపతి దక్షిణయాత్ర వెళ్ళి ఉంటాడు, వాడు ఊళ్ళో ఉండడు. ఎందుకంటే దేవుడు అందరికంటే తెలివారు. వీడి చేత వాడికి అన్నం పెట్టించడమే కానీ ఏది మళ్ళీ రేపు పనికొస్తాడు. పనికొచ్చే టైంకి వాడిని అక్కడ ఉండేడు. చూసారా, ఎలక్షన్లో నుంచుంటా ఉన్నటువంటి వాడు ప్రజల్లో 8 లక్షలు వెలజిమ్ముతాడు. వాడు నుంచుందామనే బుద్ధి భగవంతుడు పుట్టించకపోతే కాకి మీద చేయిస్తాడా, ఈగ మీద గెలుచుంటాడా, ఎడం చేత్తో పడతాడు కానీ కుడి చేత్తో పెడితే ఒక మెతుకట్టు పోతుందేమో భయం. అందుకని అలాంటి వాడి చేత దానం చేయించదలుచుకుంటే, 10 మందికి దానం చేయించదలుచుకుంటే భగవంతుడు మనం ఎలక్షన్స్ లో నుంచుందాం అని బుద్ధి పుట్టిస్తున్నాడు. ఒంటరిగా ఉండగా వాడితో కూర్చొని అడుగుతున్నాడు లోపల, మనం ఎలక్షన్ లో నుంచుందాం అంటే నుంచుందాం. వాడు తన మనిషికి పిలిచి పంచి పెడతాడు కదండి, సైకిల్ కొనిస్తాడు, అల్లుళ్ళకి వెళ్ళే ఎన్ని రకాలు చేస్తాడు. వాడి రూపాయలు పంచి పెడతాడు, డబ్బులు మంచి, ఎంత భూతదయ. అది భూతాలకు ఉండవలసిన దయ అంటే మన గెలవడం కోసం వచ్చిన దయ. కానీ భగవంతుడికి వీడికి భూతదయ ఉందా లేదా అన్న దాంట్లో ఏమీ సంబంధం లేదు. ఆ 10 మందికి పంచిపెట్టి ఇచ్చామా లేదా అన్నది ఒకటే సంబంధం. వీడు గెలుస్తాడా ఓడుతాడా అన్న దాంట్లో వాడికి ఏం సంబంధం లేదు. వీడు 1,00,000 సహస్రనామాలు చేయిస్తాడు తను గెలవడానికి, అందులో ఒకటే వినిపించుకోడు దేవుడు. ఎందుకంటే వాడు చేయించదలుచుకున్న పని అయిపోయింది. అంటే దేవుడి తత్వం మనకి తెలియకపోతే ఎలా దెబ్బతింటామో చూసారా. వాడి చేత ఈ ఓటు ఒక్కింటికి ఎంత చొప్పున పంచిపెట్టించాడే దాంతో దేవుడు పని అయిపోయింది. వెనక్కి ఇంకోటి దగ్గరికి వెళ్తాడు. ఇలా ఆ వెళ్ళిపోయాక ఈ విగ్రహంలో ఇంకా దేవుడు ఉన్నాడని అనుకుని ఎన్ని విగ్రహాలుంటే అన్నిటికీ సహస్రనామాలు అర్చనలు అన్ని చేయించి అక్కడి నుంచి విభూతి అవన్నీ తెప్పించుకుంటాం. ఏమిటి ఎలక్షన్ లో గెలవడానికి. దేవుడు అక్కడ ఉంటేగా టెలిఫోన్ నంబర్ పలకదు, అవుట్ ఆఫ్ స్టేషన్. వాడు ఉండదలుచుకున్న చోట ఉంటాడు, పలకదలుచుకున్న చోట పలుకుతాడు. మీ చేత పని చేయించదలుచుకుంటే 10 మందికి వాడు పలుకుతాడు కానీ మహాప్రభో మీకు వాడు ఏం చేసేందుకు ఎన్నడూ పలకడు. అయితే ఏమిటి మార్గం అనంటే, వాడు అడగకముందే మనం పని చేయడం మొదలెడితే మనకి తెలియకముందే వెనకరికి మనకు కావాల్సిన చేస్తూ ఉంటాడు. అది తెలియాలి. అది ఒక్కటే వాడి మార్గం. దేవుడిని పట్టే మార్గం ఏంటంటే మనని వాడి చేతితో మన పిలక పట్టించుకుంటాం. లేకపోతే వాడి పిలక మనం పట్టుకుంటే ఖర్చు చేయగలుస్తాడు. దేవుడిని ధ్యానం అనేటువంటి ఎరకలభంలో అలా ఎరకన పట్టినట్టు పడదాం, యోగాభ్యాసంలో పడదాం. ఇలాగ గాలిని బంధించి అందులో భగవంతుని ఎరకబెట్టేద్దాం, బెరడ కట్టేద్దాం అని ఎన్నడూ దొరికేటువంటి వాడు. మనకంటే సైజు చిన్న అయితే మనకు దొరుకుతాడు కానీ వాడు సర్వాంతర్యాన్ని ఒక పక్కన మనం చెబుతూ వాడు మనకి దొరకడం ఏంటంటే మనం వాడికే వాడు మనకే దొరికేది. అదొకటి గుర్తుండాలి. నీళ్లలో మంచుగడ్డ తేలుతూ ఉంటే ఈ నీళ్ల దయాధర్మం మీద మంచుగడ్డ ఆధారపడి ఉంటుందా, మంచుగడ్డ దయాధర్మం మీద నీళ్లు ఆధారపడి ఉంటాయండి? ఎక్కడ? అలాగే అంతర్యామి చేతికి మనం చిక్కుతామో మన చేతికి అంతర్యామి చిక్కుతాడా? ఈ సూక్ష్మం తెలిసి ఇది తెలిసినప్పుడు మీరు సహస్రనామం చేసినా వాడికి చెందుతుంది. ఎందుకు చేస్తున్నారంటే వాడు చేయదలుచుకుంది చెయ్యి అని సహస్రనామం చేస్తున్నాడు. జ్ఞాని అయిన వాడు ఏం చేస్తున్నాడు, నాకు ఇది చెయ్యి అది చెయ్యి, నా పాపాలు పోగొట్టు, నాకు సంపద తీసుకురా అని దేవుడిని, అంటే దేవుడికి టర్మ్స్ డిక్టేట్ చేయడం అంటారు. అంటే దేవుడికి టర్మ్స్ ఎప్పుడు డిక్టేట్ చేయాలంటే వాడు మనం ఏది అడిగితే అది చేయడానికి ఎదుర్కొంటే అక్కడ నుంచి మన సర్వెంట్ అంటాం చూడండి, మన జీతగాడు. అలాగా మనకి జీతగాడిలాగా దేవుడు ఉండి, ఒరే దేవుడు నా పాపాలు పోగొట్టు అంటే చిత్తం అని సన్లైట్ సర్వీస్ డిటర్జెంట్ వాడికి మన పాపాలు అన్నమాట పోగొట్టు. ఒరే దేవుడు నాకు మా అబ్బాయి పరీక్ష పాస్ చేయండి చిత్తం అని చెప్పి యూనివర్సిటీకి వెళ్ళి మార్కులు వేయించుకొచ్చి పరీక్ష పాస్. నాకు ఈ సంవత్సరం వ్యాపారంలో లాభం వచ్చేట్టు చూడు, ఇది టెంకాయలు కొడుతున్నాను ఒరే దేవుడు అంటే టక్ 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 టెంకాయలు కొట్టగానే వీటికి సంపద వచ్చేసి. ఇలాగా మనకు వెట్టి చాకరీ చేసేవాడు దేవుడు అనేటువంటి దుర్బుద్ధి ఉన్నటువంటి దానికి చేసినవన్నీ కూడా వ్యర్థమైపోతాం. దేవుడిని మనం వరాలు కోరుతున్నాం అంటే అర్థం ఏంటి? దుర్బుద్ధి అది. అయితే కోరక మానడు. ఆ కోరి 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 ఈ కోరటం వల్ల లాభం లేదని తెలుసుకుంటాం వస్తుంది. కానీ కొబ్బరికాయ కోరినట్లు కోరి 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 కొబ్బరి ఎదురుకు వచ్చేసి దెబ్బ మిగిలిపోతే ఆవులు బాగా కొబ్బరి కోరమండి వాడిని అది కోరి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి మా వాడు ఐఏఎస్ పాస్ అయినట్లయితే ఏది నీకు ఇట్లాగా నిలువు తొలగిస్తాం
ప్యాస్ కాలేదు. కొడుకు ఇవ్వడా, ఇవ్వకపోతే అబ్బాయి ఉండడం ఉండడు. ఏమమ్మా మీ అబ్బాయి ప్యాస్ చేయడానికి అవ్వలేదు, మరి ఇంకేం వెంకటేశ్వర స్వామి అని అడుగుతారు వాడేవాడు. అంటే అలా అనుకు మా కర్మకు వాడేం చేస్తాడు అంటే మనం ప్యాస్ అయితే వెంకటేశ్వర స్వామి ప్యాస్ చేయించాడు అలా అనుకుంటాం మంచిదే. ప్యాస్ కాకపోతే స్వామి పుట్టపర్తి వెళ్ళి అడిగాడు. ఏమిటి అడిగితే మా అబ్బాయి ఇలాగా ఢిల్లీలో ఉద్యోగానికి అప్లై చేశాడు, తాము కొంచెం గట్టిగా ఆశీర్వదించారు. గట్టిగా ఆశీర్వదించారు అంటే ఆయన ఎన్ని డిగ్రీలు ఆశీర్వదించాలో నిర్ణయించేవాడు వీడు ఉండకూడదు. గట్టిగా ఆశీర్వదించాలంటే ఆయన గాలిలోంచి ఇలా యూపుడు తీసి నేనున్నాను కదా బంగారు అన్నాడు. యువతలకు వచ్చేసి మా వాడికి వచ్చేస్తుంది ఉద్యోగం అందరికి చెప్పేసి టీ పార్టీ కూడా చేయించాడు. కొడుకు ఉద్యోగం వస్తుంది, వాడికి ఉద్యోగం రాలేదు. ఇలా గాలి తీసేసినట్టు అయిపోయింది టైం. ఈ మాట పుట్టపర్తి వెళ్ళినప్పుడు గట్టిగా పట్టుకుని అడిగారు, ఏమిటి స్వామి ఏమన్నాడు ఆయన, మీ వాడికి ఉద్యోగం వస్తుందిలే. నేనున్నాను కదా అన్నాడు. నేనున్నాను బంగారం అన్నాడు, కానీ మీ వాడికి ఉద్యోగం వస్తుందని లేదు. అక్కడెక్కడ ట్రబుల్లో ఎప్పుడు నేనున్నానంటే అర్థం మీకు ఉద్యోగం ఇస్తాను. అంటే రాకపోయినా నేనున్నాను, ఏం పర్లేదు. ఆ మర్నాడు మళ్ళీ దేవుణ్ణి ఆరాధించడం మానుకున్నాడా? ఆరాధించేటువంటి సద్బుద్ధి ఉన్నటువంటి వాడు ఆర్తితో కానీ జిజ్ఞాసతో కానీ మరి జ్ఞానంతో కానీ దేంతో అయినా సరే ఏ పద్ధతైనా ఆరాధించక మానడు. ఆరాధించకుండా ఉన్నటువంటి వాడు అనుక్షణం భగవంతుడు సంపదలు ఇస్తూ ఉన్నా కానీ ఆరాధించడు. వాడికి ఆ సద్బుద్ధి ఆరాధిద్దామనే బుద్ధి కలిగేటప్పుడే కొన్ని జన్మలు పడుతుంది. బహూనాం జన్మనాం అంతే జ్ఞానవాన్ మాం ప్రపంచతే. అందరిలో నేనున్నాను, ఎవరితో మాట్లాడుతున్నా నాతో మాట్లాడేవాడు, ఎవరిని చూస్తున్నా నా వంక తీసేవాడు, ఎవరికైనా ఏమన్నా ఇస్తూ ఉంటే నాకే ఇచ్చేటువంటి వాడు, ఎవరన్నా ఇస్తున్నప్పుడు నా దగ్గర నుంచే పుచ్చుకునేవాడు వాళ్ళ చేతి ద్వారా. ఎవరేది మాట్లాడుతున్నా వాళ్ళ ద్వారా నేను మాట్లాడుతున్నానని తెలిసేటప్పటికీ చాలా జన్మలు పడుతుందిలే అర్జున అన్నాడు. అర్జునుడు అంత వాడికి చాలా జన్మలు పడుతుంది అంటే మనంత వాడికి చాలా వందల జన్మలు పడుతుంది. బహునాం జన్మ అంతే అంతే అన్నాడు. అనేక జన్మలకి అంతమనం అన్నాడు. జ్ఞానవాన్ ఏమని వాసుదేవ సర్వమితి, సర్వం వాసుదేవుడని తెలియడం. మనకి రోడ్డు మీద వెళుతూ ఉంటే మనకి కష్టం వచ్చినా సుఖం వచ్చినా కాస్త లాభం వచ్చినా నష్టం వచ్చినా ఎదువాడు మనల్ని తిట్టినా యాయ బుద్ధి లేదా అని అడిగినా అడుగుతూ ఉన్న క్షణంలో కూడా వాడు కూడా దేవుడు ఉన్నాడని మనకి జ్ఞాపకం ఉండాలంటే ఎన్ని జన్మలు పట్టాలంటాడు. నాకు నచ్చిన మాట మాట్లాడుతుంటే మీలో దేవుడు ఉన్నాడని నమ్మొచ్చు కానీ మీరు బుద్ధుంటున్నాయా అని మీరు అడుగుతూ ఉంటే మీలో దేవుడు ఉన్నాడని ఎక్కడ నమ్ముతామండి? వాడికి బుద్ధుందే అనిపిస్తుంది. ఏది ఎదుటివాడికి కాదు, వాడిని సృష్టించిన దేవుడికి. నీవు బుద్ధుందే అని అడుగుతున్న వాడికి కాదు, వాడిని సృష్టించిన దేవుడికి అసలు బుద్ధుందే అని అనిపించదు లోపల ఉన్న అహంకారానికి. అందుకని వాసుదేవ సర్వమితి, వాసుదేవ సమస్తం అనేటువంటి తెలిసేటప్పటికీ ఎవరు నేను తిట్టడం నిందించడం ఇట్లాంటివి ఉండవు. ఎవరు నీ పనులకి అడ్డం కావడం ఉండదు. అంటే ఏనాడన్నా అడ్డం వస్తే ఒక్కడే అది నువ్వే అన్నాడు. ప్రపంచంలో ఏనాడైనా కష్టం మనస్సు కలిగించడం ఉండదు. నీ మనస్సు ఎవడన్నా కష్టం ఏనాడైనా కలిగించాడంటే ఒక్కడే అది నువ్వే అన్నాడు. ఏ పని చేస్తే మనస్సు కష్టం కలుగుతుందో ఆ పని చేసుకున్నావు అంతే. ఇంకొకడు నీకేమన్నా చేశాడనేటువంటి అజ్ఞానం పోయేటువంటి మార్గం ఇది సాధన మార్గంగా చేసుకుని అనుక్షణం ఈ మార్గాన్ని మనం వెళ్తుంటే మనకు కోరినవి ఎన్నడూ రావు, కానీ మనకు కావలసినవి ఎప్పుడు వస్తూ ఉంటాయి. ఏదంటే ఈ తేడా తెలియాలి. ఎవడు ఏనాడు ఎవడు కోరినవి రాలేదు, వరాలు కోరాడు. కోరితే ఏమొచ్చింది? కోరికలు దుఃఖములు కలిగించను బుద్ధ భగవానుడు చెప్పాడు. భాగవతం చెప్పింది, భారతం చెప్పింది, రామాయణం చెప్పింది. అన్ని కూడా కోరికలు దుఃఖాన్ని కలిగిస్తాయంటే తపస్సు చేసి కోరికలు కోరటం ఏంటంటే దుఃఖాన్ని కలిగించకపోరు. అదే అలా చేశారు హిరణ్యాక్ష హిరణ్యకశిపులు వీళ్ళంతా కూడా రావణ కుంభకర్ణులు తపస్సు చేసి వరాలు కోరారు. అందుకని కోరినది ఎన్నడూ రాదు, తపస్సు చేసినా రాదు, జపం చేసినా రాదు, మంత్రతంత్రాలు చేసి ఎన్ని చేస్తే ఈ పని అవుతుందని అందులో మంత్రశాస్త్ర పుస్తకంలో రాశారో అవి చేసినా ఏం లాభం లేదు. ఇలాగ హోమం చేస్తే రాజ్యం వస్తుందని రాసినప్పుడు ఒక్క మంత్రం చేత ప్రతివాడికి రాజ్యం వస్తే ఇంక పరిపాలింపబడేవాడేవాడు బేరం లేక చచ్చిపోతాడు ప్రతిరాజు.
ప్రతివాడు రాదనుకోండి ఒక్కో బంకు పెట్టుకుంటాడు, ఒక్కో సింహాసనం. వాడి ప్రజలందరితో పరిగెలితే ఎవరిని పరిపాలిస్తాడు? అందుకని రాజ్యాలు గీత్యాలు వచ్చేవి కానీ, లక్షలు వస్తాయని కానీ, లక్ష్మీపుత్రుడు అవుతాడంటే నోట్ల కట్టలు వస్తాయని కానీ ఇవి అర్థం కాదు. లక్ష్మీపుత్రుడు అవుతాడంటే అర్థం ఏంటంటే ఉన్నది శుభ్రంగా తను తిని ఇంకోటి కింద పెడతాడని అర్థం. వాళ్ళ అర్థం వేరు. సంపద అంటే ధనమధ్య ధనం వాయు ధనం సూర్యో ధనం వసువు. ధనం అంటే ఈ అగ్ని, ఈ వాయువు, ఈ సూర్యుడు, ఈ చంద్రుడు, ఈ భూమి, ఇవి అర్థం కానీ పులితలకాయ మార్పు నోట్ల కట్టలు అని కాదు. తినడానికి కూడా వరిగావు. పొట్లన్నీ వేసున్నాయనుకోండి, రాత్రి 1 గంటకి ప్రాణం షార్ట్ వచ్చింది అనుకోండి, ఊరి నుంచి వచ్చి ఈ ఊరు వచ్చి 2 గంటల 3 అయింది అనుకోండి, పొరుగురు నుంచి జీపులో దిగామనుకోండి, పుట్లేవి తీసిలేవు. మా దగ్గర 1000 ఉన్నాయి, 100 రూపాయలు మాత్రమే. పోనీ అందులో 2 వచ్చేద్దాం, ఎంతవరకు వరకు వస్తాయి? ఇంతే. అక్కడ పొట్లో ఏదైనా రొట్టె కానీ, ఇడ్లీ కానీ, టిఫిన్ కానీ, భోజనం కానీ ఉంటే దీనికి పొద్దుకుంది కానీ ఈ నోట్ల గంటకే. అది లేకపోతే ఈ నోట్ల గంటకి ఏమంటే న్యూస్ పేపర్ వెళ్ళి కూడా లేదు. న్యూస్ పేపర్లో కొన్ని న్యూస్ అయితే తెలుస్తాయి, దీని మీద ఏం చదువుతారు? అందుచేత ఈ ఒక్క విషయం గమనించుకుని అందరూ ఎందుకు సర్వాంతర్యాన్ని దర్శనం చేసుకునే మనస్సు చెదరరాదు. ఆ చెదరకుండా ఉండటం కోసం రోజు 10 నిమిషాలు చేసుకునేటువంటి సాధన ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసం వల్ల ఉన్నది. ప్రశాంతమైన మార్గాన్ని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు చేసుకుంటూ దాని యందు ఎవరు ఈ ఉచ్ఛ్వాసిస్తున్నవాడు, ఎవడు ఈ నిశ్వాసం ఇస్తున్నవాడు అని ప్రశ్న వేసుకుంటూ ఉంటే మనకు కావలసిన వాడు ఎవడో వాడు దొరుకుతాడు. వాడికి గురువు అని పేరు పెట్టుకున్న అభ్యంతరం లేదు, దేవుడు అని పేరు పెట్టుకున్న అభ్యంతరం లేదు, మంత్రం అని పేరు పెట్టుకున్న అభ్యంతరం లేదు, మంత్ర అధిదైవతం అని పేరు పెట్టుకున్నాడు కూడా అభ్యంతరం లేదు. కాకపోతే మంత్రాలు మారుస్తూ ఉంటాం, గురువుని మారుస్తూ ఉంటాం, ఇలాంటివి మాత్రం చేయకూడదు. మనకి ఈ ఊరు ఒక పెద్ద గురువు గారు వస్తే వారి దగ్గర ఎప్పుడో మంత్రం తీసుకున్నాం, రామమంత్రం ఇచ్చారు. మరి ఇంకో మహనీయులు వచ్చారు, వారి దగ్గరికి వెళ్ళి ఏమండి వారు రామమంత్రం ఇచ్చారు, ఏమిటో పడిచి నా జీవితం అంతా కష్టాలుగా ఉన్నది, మీరు ఏమంటారు అని వీడిని అడగకూడదు. స్త్రీకి భర్త ఒకడే అయినట్టుగా జీవుడికి గురువు ఒకడే, జీవుడికి మంత్రం ఒకటే. కనుక గురువు వ్యభిచారము, మంత్రం వ్యభిచారము అనేటువంటి చేసేటువంటి వాడికి ఆధ్యాత్మిక విద్య అంటారు. ఇప్పుడు నేను మీకు మంత్రం ఎంత పుచ్చుకోండి అనకూడదు, ఎందుకంటే మీకు ఒక గురువు ఉంటాడు, గురువు వాళ్ళు ఇచ్చినటువంటి ఉంటాయి. దాన్ని ఎలా చేసుకోవాలో చెప్తే నేను సవ్యంగా పనికొస్తుంది. కానీ అది మానేసి నేను చెప్తాను, ఫలానా ఆయన్ని మీరు చేసుకున్నప్పటి నుంచి మీకు కష్టాలుగా ఉన్నాయి, ఆయన వదిలేసి నన్ను చేసుకోండి అంటే ఎంతో ఇది కూడా. అప్పుడు ఇంకో స్వామి దగ్గరికి వెళ్ళి అడిగారు, ఆయన రామమంత్రం ఇచ్చారండి, అప్పటి నుంచి ఏమిటో జీవితంలో కొంచెం కష్టాలుగా ఉన్నాయంటే ఆ రెండో ఆయన ఏమన్నాడు, నాబోటి గారు వాడు ఏమన్నాడు, ఆ రాముడే అరణ్యాల్లో అష్ట కష్టాలు పడ్డాడు, నిన్నే రక్షిస్తాడు, రామమంత్రం సంవత్సరాలకి రాముడే అష్ట కష్టాలు పడ్డాడు అరణ్యాల్లో అని మంత్రం ఇచ్చి ఊరు దక్షిణ ముచ్చుకుని వెళ్ళబోతూ ఆ బూట్లు నాకు ఇప్పిస్తారని అడిగాడు. రాముడు అష్ట కష్టాలు పడ్డాడని చెప్పిన అయినా ఆ బూట్లు నాకు నువ్వు ఎట్లా కొనుక్కోగలవు కదా, నేను దరిద్రం చూస్తున్నాను. 5 నిమిషాల ముందే ఉన్నాడు, రాముడే అష్ట కష్టాలు పడ్డాడు అన్నాడు, నీకేమిస్తాడు అని. నేను నీకు గణపతి మంత్రం ఇస్తా పుచ్చుకో, విఘ్నాలు పోవాలి కదా ముందు, రాముడు ఏం చేస్తాడు అంటే ఆ రామ మంత్రం ఈ గణపతి మంత్రం కలిపి చేసేస్తాడు. ఎందుకంటే అది వదిలిపెడితే రాముడు తంతాడని భయం చేస్తున్నాం మనం. సరే ఇంకొన్నాడు అయిపోతే గణపతి కూడా పలకాలి అంటే వీడు మీద పలకాల్సింది, వీడి పనులు వీడు చేసుకోవాలి కానీ గణపతి చేసి పెట్టారా? ఆఫీస్కి వీడు వెళ్ళాలి కానీ వీడు జపం చేస్తుంటే వీడి బదులు గణపతి పెడతారా? కర్తవ్య నిర్వహణ దగ్గరికి జాగ్రత్తగా ఉండాలి. అందుకని వీడు సెలవులు పెట్టడం మొదలెట్టాడు. ఎందుకంటే ఈ తెల్ల జిల్లేడు వేరుతో గణపతి విగ్రహం చేయించి మొదలెట్టాడు. ఇంట్లో కొందరు రాత్రి జపం అంటే ఆఫీస్కి సెలవులు పెట్టాడు, వాళ్ళు కాగితం పంపించారు. మరి గణపతి చూడండి అంటే గణపతి మన బదులు ఆఫీసులో పనిచేసాక తెలుసుకోవాలి మనం ప్రయోజనం. ఇంకో ఆయన వచ్చితే ఏమయ్యేలా అంటే గణపతి ఎవడగా నేను చెప్పింది ఏ ఇద్దరు డాక్టర్లకి పడదు అన్నట్టు ఏ ఇద్దరు ప్రొఫెషనల్ గురువులకి పడదు. నో టూ వాచెస్ అగ్రీ. అందుకని వాచ్ శ్రీవిజయ్ గారు
వాచ్ అంటే గడియారం కాదు, నువ్వు వాచ్ చేస్తాను. నువ్వు ఏం మాట్లాడుతున్నావు, అంతకు ముందు వచ్చిన గురువు గారి మీద వాడి శిష్యుడితో ఏం పోగుతున్నావు, నువ్వు వాచ్ చేస్తావు. కనుక ఈ మార్గాలు అవుతుంటే భగవంతుడు లేని చోటు లేదు, అది ఒకటి గుర్తుంచుకోవాలి. దైవం అనుగ్రహించినటువంటి ఎన్నడూ లేదు, మనం అడ్డుపడకుండా ఉంటే ఎవరికి వాడు అడ్డుపడకుండా ఉంటే దైవం అనుగ్రహించినట్టు ఎన్నడూ లేదు. తన ఆఫీస్కి తను వెళ్తూ ఉంటే ఎవరు ఉద్యోగం తీసేయడం, వెయిటింగ్ రూమ్ నుంచి నా మీద వీడు ఈర్ష్యగా ఉన్నారు అని అనుకుని వాడు వంక చూస్తే అప్పటికి ముందు మనమే మొదలు పెడతాం అన్నట్టు మర్చిపోయి వీడు ఈర్ష్య పడ్డే అక్కడి నుంచి చీకట్లు వస్తాయి. ఈ దేవుళ్ళ మీద కూడా అలాగే. కనుక ఒకే దైవం, ఒకే గురువు, దాంతో సర్వాంతర్యామిత్వం వస్తుంది. మిగిలిన పెద్దలు వచ్చినప్పుడు తప్పనిసరిగా మనం గౌరవించవలసిందే, నమస్కరించవలసిందే. వారందరూ కూడా మన దైవం యొక్క అంతర్యాములను తెలియాలి. ఏ దివ్య క్షేత్రానికి వెళ్ళినా సరే అక్కడ ఉన్నటువంటి దేవుడిని దర్శనం చేసి నమస్కారం చేసి మనం ఆరాధిస్తున్నటువంటి దైవం యొక్క అనేక నానా రూపాంతరములు, కోటాను కోట్లైనటువంటి రూపములు అని చెప్పి తెలియాలి. ఎవరు ఏ మంచి పని చేస్తున్న మంచి పని, దైవం యొక్క కళ్యాణ గుణములు, లీలలు అని చెప్పి తెలియాలి. ఎవరు చేసేవాడు అనేటువంటిది వీళ్ళ పేరును పక్కకి నెట్టేసి, మన పేరు పక్కకి నెట్టేసి ఇద్దరిలోంచి దైవం చేస్తున్నటువంటి లీలలు తెలిస్తే అవతార లీలలు అనేటువంటివి తెలిస్తాయి. ఈ అవతార లీలల గురించి మధ్యాహ్నం మళ్ళా ఒక మాట ఆలోచన చేస్తున్నాం. ఈ రోజున మనం ఇక్కడ చేరినటువంటి మీ అందరినీ, మీ కుటుంబాలని అందరినీ కూడాను కావలసినటువంటి అంటే కోరినవి కాక మీకు కావలసినటువంటివన్నీ ఇచ్చి అంతర్యామైనటువంటి పరమాత్మ మీ గురు స్వరూపుడు. ఇక్కడ మాస్టర్ శ్రీదేవి గారి శిష్యులు ఎక్కువ మంది చేరారు కనుక వారి స్వరూపంలో వచ్చినటువంటి అవతారమూర్తి సాక్షాత్కరించి ఆత్మయంలో వారి ఆయుర్వేద ఐశ్వర్యము చేస్తూ నిరంతరం వెంట ఉండి, హృదయంలో ఉండి, ముందు ఉండి, వెనక ఉండి, ఇటుపక్క ఉండి, అటుపక్క ఉండి మీకు కావలసినవి నిరంతరం చేకూరుస్తూ మీకు కావలసినవి మీ మనసులో కోరేటట్లుగా జ్ఞానం ఇస్తుందాక కావలసినవి కోరటం నేర్చుకోవాలి. కోరినవి రావాలి అని నేర్చుకోకూడదు. ఏవి భగవంతుడు ఇస్తాడో అవి మనకు కావలసినవి, అవి కోరేటువంటి సత్కృతి నిరంతరానంద కారకం అవుతుంది కనుక అది ఇస్తురుగాక, వారు మీ అందరికీ అది ప్రసాదిస్తురుగాక అని చెప్పి నేను అభిశాసనం చేసుకోవాలి.